హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 17th సీజన్ ప్రారంభానికి కౌంటౌన్ ప్రారంభమైంది. మార్చి 22 నుండి స్టార్ట్ కాబోతుంది. మొదటి మ్యాచ్ వచ్చేసి డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మొదలు కానుంది. సిఎస్కే ఫ్యాన్స్కి పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది ధోనికి ఆఖరి సీజన్ కావచ్చు. అండ్ కెప్టెన్సీ కూడా మరి రుతురాజ్కి అయితే అప్పగించిండు. మరి చూడాలి బిగ్ షూస్ని ఎలా ఫీల్ చేస్తాడో రుతురాజ్ గైక్వాడ్. ఇక మొదటి మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ చీపాక్లో జరగబోతుంది. చీపాక్ అంటేనే మరి చెన్నై సూపర్ కింగ్స్ యొక్క కంచుకోట. మరి ఆ కంచుకోటని ఆర్సీబీ బద్దలు కొడుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే మరి ఎప్పుడో 16 ఏళ్ల కింద మరి ఆ మ్యాచ్ గెలిచిండు. ఒకటే అంటే ఒక మ్యాచ్ గెలిచిండు. మొత్తం 8 మ్యాచ్లు మరి చెన్నైలో కేవలం ఒకటే మ్యాచ్ గెలిచింది మరి చెన్నై సూపర్ కింగ్స్ మీద ఆర్సీబీ. మరి ఈ సీజన్లో ఏమైనా ఆ రికార్డ్ని ఏమైనా బద్దలు కొడతారా అనేది మనకి చూడాలి. మరి ఎందుకంటే మరి అక్కడ ఇప్పుడు కెప్టెన్సీ మారినాక మరి చెన్నై సూపర్ కింగ్స్ ఏ విధంగా ఆడుతుందనేది చూడాలి. మరి ఇది ఆర్సీబీకి అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మరి చెన్నై సూపర్ కింగ్స్ని చెన్నైలో ఓడగొట్టడం చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారనేది. ఇక వీరిద్దరి మధ్య హెడ్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం 31 మ్యాచ్లు మరి కేవలం 10 మ్యాచ్లే అక్కడ ఆర్సీబీ గెలిచింది. 20 మ్యాచ్లు సిఎస్కి గెలిచింది. ఒక మ్యాచ్ అనేది నో రిజల్ట్గా ముగిసింది. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి ఎటు చూసినా అని చెన్నైకి మంచి రికార్డు ఉంది ఆర్సీబీ పైన. కాబట్టి మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది మనకు చూడాలి. ఇక టీమ్స్ వైజ్ చూసుకుంటే మరి అక్కడ మరి చెన్నై సూపర్ కింగ్స్లో కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఏ విధంగా ఆ బిగ్ షూస్ని ఫిల్ చేస్తారనేది అందరి బిగ్గెస్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసినాం మరి అక్కడ రవీంద్ర జడేజా కెప్టెన్స్ ఇచ్చిండు ఒక ధోని. కానీ చాలా ఆ సీజన్ మాత్రం చాలా డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు చెన్నైకి. మరి ఈ సీజన్లో మరి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది అక్కడ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ. ఇక ఈ మొదటి మ్యాచ్కి వీళ్ళ ఒక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అంతకన్నా ముందు అక్కడ ముస్తాఫిజుర్ కానీ మతీషా పతిరానా కానీ వీళ్ళైతే ఇంకా ఫిట్ కాలేరు. కాబట్టి ఇనిషియల్గా కొన్ని మ్యాచెస్ అయితే మిస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక వీళ్ళకి ఓపెనర్స్గా మరి అక్కడ రుతురాజ్ గైక్వాడ్తో పాటు రాచిన్ రవీంద్ర అయితే బరిలోకి దిని ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ అయితే లాస్ట్ సీజన్లో మరి 590 రన్స్ అయితే కొట్టిండు. మరి ఈ సీజన్లో ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఎందుకంటే కెప్టెన్సీ ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక మరోవైపు రాచిన్ రవీంద్ర గురించి మన అందరికీ తెలిసిందే. అండ్ అదేవిధంగా రీసెంట్గా జరిగిన ఆస్ట్రేలియా T20 సిరీస్లో మరి కూడా 200 స్ట్రైక్ రేట్తో మరి 50s అయితే కొట్టిండు. కాబట్టి మరి వీరిద్దరి కాంబినేషన్ మాత్రం మంచిగానే ఉండబోతుంది. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 3లో మోయిన్ అలీ గురించి మనకు తెలిసిందే. చీపాక్లో మరి ఇతన్నే ఖచ్చితంగా ఆడిపిస్తారు. అటు బ్యాట్తో కానీ ఇటు బౌల్తో కానీ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు చీపాక్లో. మరి చూడాలి మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. రీసెంట్గా ఫామ్ చూసుకుంటే మరి అటు ఇటుగానే ఉంది. ఇక నెంబర్ 4లో డేరిల్ మిచెల్ ఏకంగా 14 కొట్టు పెట్టి తీసుకున్నారు. మరి అటు స్పిన్కి బాగా ఆడతారని ఇండియన్ కండిషన్లో కూడా ప్రూవ్ చేసుకున్నాడు గత వరల్డ్ కప్లో. కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. అటు మీడియం పేస్ కూడా వేస్తారు కాబట్టి మరి అది బౌలింగ్లో కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 5లో శివన్ దూబే గురించి మన అందరూ తెలిసిందే. మరి అతను పర్సనల్గా కూడా చాలా ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. రాబోయే T20 వరల్డ్ కప్లో ఉండాలంటే మరి అటు బ్యాట్తో కానీ బౌల్తో కానీ ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేస్తే మరి రాబోయే T20 వరల్డ్ కప్లో ఉండే అవకాశం ఉంది. మరి చూడాలి మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. ఇక నెంబర్ 6లో రవీంద్ర జడేజా 16 మ్యాచ్లో 190 రన్స్ కొట్టిండు. 20 వికెట్లు తీసిండు లాస్ట్ సీజన్లో. మరి ఈ సీజన్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్. మరి చూడాలి మరి జడ్డు దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. రీసెంట్గా చూసుకుంటే మరి రెడ్ హార్ట్ ఫామ్లో ఉన్నాడు అటు టెస్టుల్లో. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారనేది. ఇక నెంబర్ 7లో MS ధోని వికెట్ కీపరు. మరి కెప్టెన్స్ అయితే మరి రుతురాజ్ గైక్వాడ్కి అప్పగించింది కాబట్టి కొంచెం ఫ్రీగా ఆడే అవకాశం ఉంటుంది. మరి చూడాలి మరి లాస్ట్ సీజన్ కాబట్టి మరి ఈ సీజన్లో ఏ విధంగా మెరిపిస్తాడో, ఏమైనా ముందుకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ముందుగా ఆడేందుకు. ఇక నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్ లాస్ట్ సీజన్ మరి డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు ఇతనికి కేకేఆర్లో. మరి ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్లో మరి ఏ విధంగా రాణిస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అటు బ్యాట్తో కానీ బౌల్తో కానీ రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు అటు రంజీ ట్రోఫీలో. ఇక నెంబర్ 9లో దీపక్ చాగర్ కూడా లాస్ట్ సీజన్లో మరి 10 మ్యాచ్లో 13 వికెట్లు అయితే తీసిండు. ఓవరాల్లో చూసుకుని మరి డీసెంట్గానే రాణించినా చెప్పుకోవచ్చు. కానీ పవర్ ప్లేలోనే వికెట్లు తీస్తున్నాడు. డెత్లో మరి కష్టం అని చెప్పుకోవచ్చు ఇతను. మరి చూడాలి మరి ఈ సీజన్లోనే ఏమైనా డెత్ బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఇక నెంబర్ 2లో మహేష్ దీక్షణ రీసెంట్ ఫామ్ కూడా అటు ఇటుగానే ఉంది. అటు బంగ్లాదేశ్ సిరీస్లో కూడా ఏమాత్రం వికెట్లు తీయలేకపోయాడు. రన్స్ కూడా ఫుల్ ఆఫ్ రన్స్ ఇచ్చిండు. మరి ఇక్కడ చూడాలి మరి చీపాక్లో మంచి ఆర్సీబీ పైన మంచి రికార్డ్ అయితే ఉంది. మరి చూడాలి మరి ఇతను ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 11లో ముఖేష్ చౌదరి కూడా లాస్ట్ సీజన్ ఇంజూర్ కారణంగా ఓల్డ్ సీజన్ మిస్ అయ్యిండు. కాబట్టి మరి అంతకుముందు సీజన్లో మంచిగా రాణించిండు. మరి లెఫ్ట్ ఆర్మ్ పేసరు సేమ్ అక్కడ మిచెల్ స్టార్క్ లాంటి కైండ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి కూడా మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఏ విధంగా బౌలింగ్ వేస్తారనేది. అటు పవర్ ప్లేలో దీపక్ చాహర్ అండ్
ఇతను చాలా డెడ్లీగా ఉండబోతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే మన అక్కడ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, నెంబర్ 2లో రచిన్ రవీంద్ర, నెంబర్ 3లో మొయిన్ అలీ ఆర్ అజింక్య రహానే, నెంబర్ 4లో డేరిల్ మిచెల్, నెంబర్ 5లో శుభం దుబే, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, 7లో ఎంఎస్ ధోని వికెట్ కీపర్, నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్, నెంబర్ 10లో దీపక్ చార్, నెంబర్ 10లో ముఖేష్ చౌదరి అండ్ నెంబర్ 11లో మహేష్ తీక్షణ. వీళ్ళకైతే అక్కడ నెంబర్ 9 దాకా సాలిడ్ బ్యాటింగ్ అయితే ఉంది. ఇక మరోవైపు మరి ఆర్సీబీ చూసుకుంటే మరి ఆర్సీబీ కూడా మరి కంచుకోటని ఏమైనా బద్దలు కొడతారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఎందుకంటే 16 సీజన్లలో మరి ఒక్కటంటే ఒక్కటేసారి అక్కడ గెలిచిలు. లాస్ట్ 16 సీజన్స్లో మరి ఒక్కటేసారి గెలిచింది 2008లో. మరి అదైనా కానీ అప్పటి నుంచి అయితే ఇక్కడ చెన్నై విన ఒక్క మ్యాచ్ కూడా గెలలేదు. కాబట్టి మరి ఈ సీజన్లో ఏమైనా బద్దలు కొడతారు అనేది చూడాలి. ఎందుకంటే ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. రీసెంట్గానే వాళ్ళు చెన్నై వాళ్ళు కెప్టెన్సీ మార్చిల్లు. కాబట్టి మరి రుతురాజ్ గైక్వాడ్కి చాలా ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజర్లోనే మరి వీళ్ళు కంచుకోటని బద్దలు కొడితే చాలా బెటర్ ఉంటుంది. ఇక వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాబ్ డు ప్లెసిస్ ఓపెనింగ్లో దిగుతారు. ఇక లాస్ట్ సీజన్లో మరి ఫ్యాబ్ డు ప్లెసిస్ ఏకంగా 730 రన్స్ కొట్టిండు. అక్కడ యావరేజ్ 56 ఉంది, 8 50లు అయితే కొట్టిండు. మరి ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ చేయాలని అతను చూస్తాడు. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ కూడా మరి 639 రన్స్ కొట్టిండు, 2 సెంచరీలు, 6 50s అయితే కొట్టిండు. యావరేజ్ కూడా 50కి పైగానే ఉంది. మరి ఈ సీజన్లో కూడా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి కూడా మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పర్ఫార్మెన్స్ అనేది. ఇక నెంబర్ 3లో రజత్ పతిదర్ లాస్ట్ సీజన్ మరి ఇంజూరీ కారణంగా మిస్ అయినా కానీ ఇప్పుడు రీసెంట్ ఫామ్ కూడా అటు ఇటని ఉంది. టెస్టులో కూడా మరి 6 ఇన్నింగ్స్లో ఘోరంగా నిరాశపరిచిండు. కానీ మరి ఈ ఐపీఎల్లో ఏ విధంగా రాణిస్తారు అనేది చూడాలి. మరి ఇక ఓవరాల్ ఐపీఎల్లో చూసుకుని 12 మ్యాచ్లు 404 రన్స్ కొట్టిండు, 1 సెంచరీ మాత్రం ఉంది. చూడాలి మరి అతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. టాలెంటెడ్ ప్లేయరే కానీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో చూడాలి. ఇక నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్ లాస్ట్ సీజన్లో ఆ 400 కొట్టినా అని ఈ సీజన్లో మాత్రం అటు బ్యాట్తో కానీ బాల్తో కానీ ఈక్వల్గా రాణించాలని అతను చూస్తాడు. అండ్ ఆర్సీబీ కూడా స్పిన్నర్లు అయితే లేరు. ఇక నెంబర్ 5లో కెమెరన్ గ్రీన్ లాస్ట్ సీజన్లో మరి ముంబై ఇండియన్స్కి మంచిగా రానిచ్చిండు. 50 యావరేజ్తో 452 రన్స్ కొట్టిండు, 1 సెంచరీ ఉంది అండ్ 2 50s అయితే ఉన్నాయి. కానీ మరి అక్కడ అవన్నీ కూడా మరి టాప్లో నచ్చినాయి. కానీ ఇప్పుడు ఆర్సీబీకి అయితే మరి మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం ఉంటుంది. కానీ మరి మిడిల్ ఆర్డర్లో ఏ విధంగా ఆడతారనేది అందరి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి గ్రీన్ ఏ విధంగా రాణిస్తాడో ఆర్సీబీకి. ఇక నెంబర్ 6లో దినేష్ కార్తిక్ మాత్రం లాస్ట్ సీజన్ డిజాస్టర్ సీజన్ అని చెప్పుకోవచ్చు. 13 మ్యాచ్లో కేవలం 140 రన్స్ కొట్టిండు. అక్కడ స్ట్రైక్ రేట్ కూడా ఘోరంగా ఉంది. మరి కాబట్టి మరి ఈ సీజన్ కూడా అతనికి లాస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సీజన్ ఆడి వీడ్కోలు కూడా పలికే అవకాశం ఉంది. మరి ఈ వీడ్కోలు పలికే సీజన్లో కూడా మరి ఏమైనా మెరుపిస్తారనేది చూడాలి. ఇక నెంబర్ 7లో మైపల్ లోంబ్రో చాలా టాలెంటెడ్ బ్యాట్స్మెనే, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం లేదు. 7 మ్యాచ్ల్లో కేవలం 135 రన్స్ మాత్రమే కొట్టిండు. మరి చూడాలి మరి ఈ సీజన్లో ఏమైనా బ్రేక్ త్రూ సీజన్ అవుతుందా ఇతనికి. ఇక నెంబర్ 8లో కరణ్ శర్మ కూడా 7 మ్యాచెస్లో మరి 10 వికెట్స్ తీసినా కానీ మరి ఓవర్కి అయితే 13 అయితే ఇచ్చిండు లాస్ట్ సీజన్లో. మరి ఈ సీజన్లో ఏకంగా ఒక స్పిన్నర్ ఉన్నాడు. మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందనేది చూడాలి. ఇక నెంబర్ 9లో మరి అక్కడ మయాంక్ దగ్గర కూడా లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నరు. ఆయన డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద 6లు కొట్టే ఎబిలిటీ కూడా ఉంది. ట్రేడింగ్ విండోలో మరి ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి అయితే ఇతన్ని తీసుకున్నారు. షాబాజ్ అహ్మద్ని వాళ్ళకిచ్చి ఇతనైతే వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి మరి ఇతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో చూడాలి. లాస్ట్ సీజన్లో మరి 1-2 మ్యాచ్లు ఆడినా కానీ అంత పెద్ద అయితే పర్ఫార్మెన్స్ అయితే వేయలేడు. కేవలం ఒకటే వికెట్ ఇచ్చిండు 3 మ్యాచ్లో. ఇక నెంబర్ 10లో మహమ్మద్ సిరాజ్ లాస్ట్ సీజన్లో మంచిగా రానిచ్చిండు. 14 మ్యాచ్లో 19 వికెట్లు ఇచ్చిండు. 4/21 బెస్ట్ ఉంది, 7.52 ఎకనమీ ఉంది. దట్టు చిన్న స్వామిలో ఈ ఎకనమీ అంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సీజన్లో కూడా అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక నెంబర్ 11లో అక్కడ వీళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ రీసీ టోప్లీ, లోకీ ఫర్గసన్ అండ్ అల్జరీ జోసెఫ్. వీరు ముగ్గురిట్లో మరి అక్కడ ఇద్దరికైతే ఛాన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. లోకీ ఫర్గసన్ ఆర్ అల్జరీ జోసెఫ్. ఎందుకంటే రీసీ టోప్లీకి ఇంకా కొంచెం అక్కడ ఇంజూరీ కారణంగా ప్రాబ్లం ఉంది కాబట్టి 100% నాట్ ఫుల్లీ కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి అవకాశం అయితే రావచ్చు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద మరి అక్కడ చాలా ప్లేయర్స్ ఉన్నారు. అనుజ్ రావత్ ఉన్నాడు, సైష్ ప్రభుదేశ్ ఉన్నాడు. వాళ్ళిద్దరిలో ఎవరికొకరికి ఛాన్స్ అయితే రావచ్చు. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం చూసుకుంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ కెప్టెన్, నెంబర్ 2లో విరాట్ కోహ్లీ, నెంబర్ 3లో రజత్ పతిదర్, నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5లో కెమెరన్ గ్రీన్, నెంబర్ 6లో దినేష్ కార్తిక్ వికెట్ కీపర్, నెంబర్ 7లో మైపల్ లోంబ్రో, నెంబర్ 8లో కరణ్ శర్మ, నెంబర్ 9లో మయాంక్ దగ్గర్, నెంబర్ 10లో లోకీ ఫర్గసన్ అండ్ నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్. ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా సాలిడ్గానే కనబడుతుంది. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. మరి చెన్నైలో మరి వాళ్ళ కంచుకోటను ఏమైనా బద్దలు కొడతారు అనేది చూడాలి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఏ టీం గెలుస్తుంది, మరి ఏ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.